ఆవులతోటి గేదెలతోటి ఇదే గొడవ, పెద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్స్ లాగా. ఏ అబ్బాయి నిన్నే ఇలారా. నా పేరు అబ్బాయి కాదండి, గోవులు గోపన్న. సంతోషించాం గాని ముందు ఆ పశువులు తోలు వెళ్ళ. పాపం నోరు లేని పశువులు ఇప్పుడే తిరిగి తిరిగి వచ్చి కూతందని ఎవరేసుకుంటున్నాయి. అట్లాంటి వాటిని కదిపితే చిన్నగా నరకానికే పోతారట. ఎంత మాట అన్నాడో చూసావా? పశువులు తోలేవాడు పశువు కాక మనిషి అవుతాడా? బుల్లెమ్మో, పశువులు లాంటి మనుషుల కన్నా నోరు లేని పశువులేనయ్యం. అవి కదలం. ఏం చేస్తావు ఏం చేస్తావు అంట. అలాగా ఉండి చెప్తా. అమ్మా అమ్మా, అవి పేదలు పట్టుకోండి. అమ్మా చంపాలా కొట్టాలి? అమ్మా అమ్మా కొట్టమ్మా. అమ్మా నీ ఒంట్లో ఉన్నది రక్తమును, ఆ ఒంట్లో ఉన్నది నీళ్ళు అనుకున్నావా? అంత ప్రాణాలు ఒకటే. వెళ్ళు ఈ బాబు గారితో చెప్పుకో. ఉండు, మా నాన్నతో చెప్పి నీ చేతులు కాడి వరకు కొట్టించి జైల్లో పరేసిపోతే నా పేరు తారే కాదు. చెప్పుకో, మీ నాన్న కాకపోతే మీ తాత చెప్పుకో. ఎవడైనా చెబుతాడు న్యాయం. న్యాయం కాదు, నీ రోగం కుదురుస్తారు. వాళ్ళ నాన్నంటే ఎవరనుకుంటున్నావు? పేరున్న పెద్ద చైర్మన్. బాబు చైర్మనే అయితే నేను చంపేస్తాను. నాగరాజు, అరే చైర్మన్ నాగరాజు, రారా యువతలకి. ఈవేళ నా చేతిలో నీ సాగు తప్పదు. రారా యువతలకి. ఎవడరావాడు? ఎవడా? చచ్చిపోయి నీకు బాబండి. ఎంకి లేదు బొంకి లేదు, టెంకి మీద కొట్టి లాగండి అవతలకి. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా కూతుర్ని పొట్ట పెట్టుకోవడానికి వచ్చాను రా. న్యాయం అడగడానికి వచ్చాను రా. ఈ తాగుబోతు వెధవులతో ఇదే గొడవ. రేయ్ ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చి అవతల పంపించే. చేసిన పాపం చాలగా నాకు డబ్బిస్తావట్రా. నాకు కావాల్సింది ప్రాణానికి ప్రాణవరా. నాకు న్యాయం కావాలి, నాకు ధర్మం కావాలి. ఏం పర్వాలేదు, ఆ ఇంట్లోంచి గాని ఆ మనిషిలోంచి గాని ఈ జన్మలో న్యాయం రాదు. ఊరుకోదత్త, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. రే గంగులు, తాతని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇదిగో డబ్బు తీసుకుని ఆ తల్లికి అంత్యక్రియలు జరిపించండి. రే కుక్క, మా నాన్నకి తగ్గట్టుగా దొరికారా చీడ పురుగులాగా. ఎందులో నవ్వుతారు? మీ పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇంతగా పాపాల భైరవుడేడి? నాన్న, ఆ ముసలాన్ని ఎందుకు అలా తన్నించా? తాగుబోతు వేదవ, తాగొచ్చి ఇంటి మీద పడి కారు కూతలు కూస్తుంటే తన్నించి ఏం చేయమంటావరా? ఏమిటి, సీతే తాగాడా? వాడు అలాంటి వాడు కాదే నాన్న. పట్టపగల తాగే రకాలు వేరే ఉన్నాయి. నోరు ముసుగు లోపల పదరా. పెడతాను నాన్న, పెడతాను. సీతకి 200 ఇచ్చి నీ మీద కేసు పెట్టించి మరీ పెడతాను. కన్న తండ్రి మీద కేసు పెట్టిస్తావా? నాన్న, ఇదేమిటో తెలుసా? జ్ఞాపకం ఉందా? చచ్చి సుఖపడుతున్న నీ ఇల్లాలు అంటే నా కన్న తల్లి. పోయే రోజు నేను చెప్పిపోయిందో తెలుసా? కస్తూరి, మీ నాన్నను సన్మార్గంలో పెట్టమని భగవంతుని రోజు ప్రార్థించు. ఆయన చేత ఈ జన్మలో ఒక్క మంచి పని చేయిస్తే చాలు. నీ తల్లి రుణం నువ్వు తీర్చుకున్నట్టే అంది. పితృవాక్య పరిపాలన కోసం ఆనాడు శ్రీరామచంద్రుడు అడవిలో బ్రతికాడు. మాతృవాక్య పరిపాలన కోసం నీ సుపుత్రుడు ఈ దిక్కుమాలిన కొంపలో పడి ఉంటున్నాడు. మై డియర్ ఫాదర్, యూ కాంట్ స్టాప్ మీ. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పేరుకు మాత్రం పెద్ద చైర్మన్ గారు అమ్మాయి. ఎంత అవమానం! అవమానం? ఎవడమ్మా నిన్ను అవమానం చేసిన రాస్కెల్? పేరేమిటో చెప్పు, వాడి పీక తీయించేస్తాను. వాడెవడో గోలు గోపన్నట పాలేరు వెదవా. నేను కారులో వెళ్తుంటే పశువులను అడ్డంగా పెట్టాడు. కేకలు వేసి అన్ని చేతికి వచ్చినట్లు కొట్టాడు నాన్న. చూసావా నాన్న, మనుషులు కోర్టు తప్పించుకోవచ్చు, భగవంతుడు కోర్టు తప్పించుకోలేదు. నువ్వు చేసిన పాపాలకి నీ కూతురు శిక్ష అనిపించింది. నువ్వు నోరు మీరా సన్నాసి. రేయ్ సింగయ్య, కొండయ్య, సుబ్బయ్య, ఎవరా అక్కడ? వాడెవడో గోవుల గోపన్నట. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. కాళ్ళు చేతులు కట్టేసి లాక్కురండి.
రాకపోతే నరికి అవతల పారేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఏయ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నా ఇష్టం వచ్చిన చోటుకి. కస్తూరి, ఎందుకురా నన్నెంత కష్టపెడుతున్నావు? కన్న తండ్రి మనసు ఎందుకురా ఇలా క్షోభ పెడుతున్నావు? ఇదంతా ఎవరి కోసం రా? మీకోసం కాదు. నేను చచ్చిన తర్వాత ఈ ఆస్తంతా మీకే కదట్రా. నాన్న, ఈ పాపం సొమ్ముతో నన్ను కూడా ఎందుకు నాశనం చేయాలని చూస్తా? నీ ఆస్తికి నీకు దండం. ఏయ్, కన్న కొడుకుని ఇంతకాలం నిన్ను సహించి ఊరుకుంటున్నాను. నీకు బుద్ధి ఎప్పటికొస్తుందో ఏమిటో. అదే నా బాధ. బుద్ధి ఎప్పటికొస్తుందో ఏమిటో. అన్నయ్య, ఎందుకన్నయ్య నాన్న నష్టమానం అలా ఎదురుస్తావు? అవును, ఎదిరించడం తప్పే. కానీ తండ్రి నరకంలో దిగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా తప్పేగా. పైగా పున్నామ నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు పుట్టాడు. చాలే నీ వేదాంతం. నాన్నకు అసలే ముక్కు మీద కోపం. ఎప్పుడు నిన్ను బయటికి గెంటేస్తాడని మధ్య నేను బాధపడి వస్తున్నాను. గంటతే గంటనే నేను కదిలితేగా. చూడు చెల్లై, నీకు ఆనందంగా పెళ్లి కావాలి, పరమానందంగా కాపురం చేయాలి, బ్రహ్మానందంగా నాన్నకు బుద్ధి రావాలి. అప్పుడు చిదానందంగా మనకు మనమే ఇంట్లోంచి బయటికి పోవాలి. చైర్మన్ అంత రాక్షసుడా? అవునరా, ఖచ్చితంగా ఈ రాత్రే వచ్చి చంపేస్తాడు. ఆడికి ఏదైనా పని ఉంటే రేపు పొద్దున్నే వచ్చి నరికేస్తాడు అంతే. మొన్నాడు కూతురు కొట్టో చూడు, అప్పుడే కొట్టేశాడు. ఎవరో నీ పేరు ఇంకా ధైర్యంగా నిలబడి చచ్చిపో. ఎంత కర్మ గారిపోయిందిరా దేవుడా. ఒరే గోపన్న, నేను ఒక మాట చెబుతాను, వింటావు? ఏంటి బాధన్నా? చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. వాడు తప్పకుండా నిన్ను చంపేస్తాడు. పైగా బంగారు లాంటి నీ కొంగడు లాక్కెళ్ళిపోతాడు. ఎవరు తిన్నాడు చెప్పు? కొంగడు నాకు ఇచ్చేరా బాబు. శీతాకాలం నీ పేరు చెప్పు, బతుకుతాను. ఏడ్చినట్టే ఉంది. ఏదో గొంగళి కోలా నువ్వును. బతికే మార్గం చూడరా అంటే గొంగళికి పోతానట ఏంట్రా? అదేట్రా పాపం అలాగంట. మనం చేతులు కాబట్టి అడిగాడు, వయ్యోడు అడుగుతాడా? రే గోపన, ఈ మధ్యన ఒకటే నడుగు ఎప్పురా చచ్చిపోతున్నా అనుకో, బాబా బాబు నీ దండ పెడతారా, మంచం నాకు ఇచ్చేదివా? ఊరుకుంటారా అదో మాటలో మీదనే. ఇడు గొంగలు అట్టుకెళ్ళిపోయి నువ్వు మంచం అట్టుకెళ్ళిపోతే నేను కొండ పెంగులు అట్టుకెళ్ళా? అదేం పనికిరాదు. ఆడు పట్టుకుండగానే మొత్తం అంతా సమానంగా పంచి పెట్టవచ్చిందే. చీపండి యాదవ నాయాళ్ళ. సావు బతుకుల్లో నేను ఎడుతా ఉంటే పాపకాల కోసం మీరు ఎడుతున్నారా? ఏంటండి? బిట్ట లోపలే ఉందిరా. రోజైతే పారిపోతాడు రా. నాలుగేపులు నిప్పెట్టేద్దాం, మధ్యలో మరి ఆడేస్తాడు. అమ్మా సోమవారం తల్లి, నన్ను రక్షించండి. అయ్యో బాబు. గోపన్ నువ్వేనా? అవును బాబాయ్. నేనెవరో తెలుసా? తెలియదు బాబాయ్. చైర్మన్ నాగరాజు గారు అబ్బాయిని. బాబాయ్ చచ్చిపోయారు బాబాయ్. బాబాయ్ నాకేం తెలియదు బాబాయ్. మీ కాయ అడుగుంటారు బాబాయ్. నాకు తల్లి బాబాయ్. ఊరుకోరా, నువ్వు ఇలాంటి మాలోకం అయ్యి ఉంటావని నేను అప్పుడు అనుకో. అనవసరంగా నిగ్గురుకున్నా ట్రైన్లోను. సరే చెప్తాను. బాబాయ్ మీ ముందు నేను కూకూడదే. తప్పు తప్పు. బాబు గారు, మీ చేతిలో పెట్టాను నా ముడి. ఏం పర్వాలేదు, ఉండు. ఇదిగో. బాబాయ్ ఎంటుకలు గింటుకలు అన్నావంటే పేకి ఎగిరిపోద్ది. నోరు మూసుకుంటా.
ఎవరు ఏమూలో నచ్చుంటారా చుట్టుపక్కల కాపలా వేసేసారు నా ఇయాలు ఆడే దొరుకుతారు ఈ దెబ్బతో సభ పదండి. బ్యూటిఫుల్ బాబు గారు ముడిపోతే పోయింది కానీ మా బాగా చేశారండి చవరం. బాగుందా? సరేరా, లోపల ఇంకో పని ఉంది, లోపల ఉండండి ఇక్కడ అర్థంలో చూసుకుంటాను. అంటే చూసుకుంటావా? కొట్టండి రా పట్టుకునే. రారా బాబు. ఉండండి, వస్తున్నాను. నేను చెప్పింది జాగ్రత్తగా చేతి చేతి చేతి. లాగు జారిపోయేటుంది సార్. ఏమి జాగ్రత్తయా, నాది గ్యారంటీ. చూడు, ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు కనిపిస్తే వాళ్ళు నిన్ను తప్పకుండా చంపేస్తాను. బాబోయ్, చెయ్యి తీవయ్యా. మార్కెట్ లో గంట స్తంభం ఉందా, దాని ఎదురుగా పెద్ద మేడ ఉందా, అదే ప్లేడర్ నరసింహ గారి ఇల్లు. ఆయన చాలా మంచివాడు, ఆయన భార్య ఇంకా మంచిది, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. కేసులకు వచ్చిన పార్టీల్ని, చూడ్డానికి వచ్చిన చుట్టాలని ఇంటల్లుళ్ళా మేపుతుంది. పుణ్యాత్మురాలు. గోకుతాడు, గోకుతాడు. చెప్పింది సరిగా విను. చూడు, తిన్నాక వెళ్ళి ఆ ప్లేటర్ గారు కాళ్ళు పట్టుకుని నీ కేసంతా చెప్పు. చంపేయడానికి చూస్తున్నారని ఖచ్చితంగా చెప్పు. రక్షించే మార్గం ఆయన ఆలోచిస్తాడు. చూడు, ఆయన ఏమన్నా సరే ఆయన కాళ్ళు పట్టుకుని విడిచిపెట్టుకో. వెళ్ళా వెళ్ళు.